అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. నాసా ఇస్రో సింథటిక్ ఎపేర్చర్ రాడర్ భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి నింగిలోనికి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 వాహక నౌక 2393 కిలోల బరువున్న నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో నాసా కలిసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగాను నిలిచింది. దీనికోసం నాసా $1.16 బిలియన్ సమకూర్చగా భారత్ $90 మిలియన్ ఇచ్చింది. అంతరిక్షంలోకి ఇప్పటి వరకు చేర్చిన అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఇది ఒకటిగా నిలిచింది. 0 ఇస్రో నాసా కలిసి ప్రయోగిస్తున్న తొలి ఉపగ్రహం ఇదే. భారత్ అమెరికా అంతరిక్ష సహకారంతో దీనిని తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే యాక్సిమ్ మిషన్ కింద భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లింది. తాజాగా నైసార్ భవిష్యత్తులో ఇచ్చే సమాచారంతో పంటలు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, హరికేన్లను అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చు. దీని డేటా ఆధారంగా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని నాసా వెబ్సైట్ పేర్కొంది. భూమి లోపల జరిగే మార్పులను అంచనా వేసి సిద్ధం కావచ్చు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతో నైసార్ అని పేరు పెట్టారు. వివిధ పరిశోధనల్లో కొత్త వరవడిని ఇది తీసుకురానుంది. 2 సింథటిక్ అపర్చర్ల రాడర్లను అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలిచింది. ఈ 2 రాడర్లు భారీ డిష్ ఆకారంలో ఉంటాయి. ఇవి భూమిపైకి మైక్రోవేవ్, రేడియో సంకేతాలు పంపి తిరిగి వచ్చిన వాటిని విశ్లేషించి చిత్రాలను తయారు చేస్తాయి. ఈ యాంటీనా 12 చదరపు మీటర్ల వైశాల్యం ఉంటుంది. దీనిని మడతపెట్టి అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇది భూమిపై దాదాపు 20 కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను చిత్రీకరించగలదు. ఇస్రోకు చెందిన రీసెట్ సిరీస్లో ఒక సార్ను అమర్చిన ఉపగ్రహాలు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్నాయి. నైసార్ను ఉన్న 2 రాడర్లలో ఒకటి ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, మరొకటి ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తాయి. ఒక ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేరువేరుగా చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది. ఈ రాడర్లు పగలు, రాత్రి తేడా లేకుండా మేఘాలు, పొగ, వర్షం, పొగమంచులోనూ స్పష్టంగా ఫోటోలను ఇవ్వగలవు. ఏకకాలంలో వందలాది అగ్ని పర్వతాల్లో మార్పులను గమనించవచ్చు. ఎల్ బ్యాండ్ రాడర్ ఫ్రీక్వెన్సీలో మైక్రోవేవ్ తరంగాలు ఎక్కువ వేవ్ లెంగ్త్తో ప్రసరిస్తాయి. అరణ్యాలు, ఎడారులు, మంచు ఖండాల్లో భూమిని చిత్రీకరించగలవు. ఇక ఎస్ బ్యాండ్ రాడర్లో తక్కువ వేవ్ లెంగ్త్తో తరంగాలు ప్రసరిస్తాయి. ఇవి పంట పొలాలు, నీటి వనరులు వంటి వాటిని చిత్రీకరించగలవు. ఈ ఉపగ్రహం రోజుకు 80 TB డేటాను సృష్టించగలదు. గతంలో ఇస్రో, నాసా ఏజెన్సీలు ప్రయోగించిన నార్త్ శాటిలైట్లు ఇంత డేటాను అందించలేదు. ఈ డేటాను క్లౌడ్లో భద్రపరిచి పంపిణీ చేస్తారు. నైసార్ రాడర్లు ప్రతి 12 రోజులకు 2 సార్లు భూమి మొత్తాన్ని కవర్ చేస్తాయి.